హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే మా మమ్మీ పికిల్స్ అనేవి చాలా బాగా పడతారనమాట. ఇంకెలాగో కాలీఫ్లవర్ పికిల్ పట్టు మమ్మీ అంటే ఇంకా పడుతున్నారనమాట. మేము కూడా ఫస్ట్ టైం పడుతున్నాము. నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు అనేవి మనం డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. వేడి కొంచెం చల్లారాక మనం గ్రైండ్ అనేది చేసుకోవాలి పౌడర్ మెత్తగా. ఆ తర్వాత అయితే మనకి ఆడిచ్చిన కారం కావాలి గైజ్. మాకైతే ఇక్కడ 4 గ్లాసెస్ అనేవి వచ్చాయన్నమాట ముక్కలైతే. సో దాన్ని బట్టి మీరు కొలతలు అయితే తీసుకోండి. అండ్ అలాగే పప్పు నూనె అంటారంట కదా, అది కూడా యాడ్ చేసుకున్నాం. అది తెచ్చుకున్నాం అనమాట మేము. ఆయిల్ అయితే అది ఏమీ కాచింది కాదు, డైరెక్ట్ మనం ఎలా తెచ్చామో అలాగే మనం ఈ పికిల్లో అనేది మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ వెల్లుల్లి రెబ్బలు అయితే మేము కొంచెం కొన్నేమో అదే తొక్కతో వేస్తాము, కొన్ని తొక్క తీసి వేసామన్నమాట. సో ఇంకా తర్వాత 3 లెమన్స్ అయితే తీసుకున్నాం గైస్. సాల్ట్ మొత్తం అన్నీ కూడా మీకు కొలతలతో మీరు తీసుకోండి. నాకు క్లియర్గా కొలతలు అయితే చెప్పడం రాదు. మా మమ్మీ మొత్తం చేత్తో వేసేస్తారనమాట. ఏమంటారు, ఉజ్జాయింపు అంటారు కదా, సో అలా అయితే వేసేస్తారనమాట. సో ఇక్కడ మేము కారం అయితే 2 గ్లాసెస్ ఎంతో పడినట్టున్నాయి గైస్. సో అవును, ఏంటి కాలీఫ్లవర్ పికిలా అనకండి. సో చాలా బాగుందనమాట పికిల్. మేము కూడా ఫస్ట్ టైం పట్టాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మెంతులు ఆవాలు అనేవి పొడిని చేసుకున్న తర్వాత కూడా లైట్గా వేసుకోవచ్చు గైస్, డైరెక్ట్గా కూడా. అవి మనకి రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంది. మేము కలిపిన రోజే తినేసామన్నమాట. అప్పుడు కూడా చాలా బాగుంది. కానీ ఆ తర్వాత రోజు అయితే ముక్క చాలా బాగుంది గైస్ 3 డేస్కి. సో ఇక్కడైతే మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. మా మమ్మీ ఆవకాయ కూడా చాలా బాగా పెడతారు. ఇప్పుడు వచ్చేది సమ్మరే కదా, సో నేను అది కూడా ఫుల్ వీడియో అయితే చెప్తాను చూడండి. మాకు ఆవకాయ పట్టిన తర్వాత కూడా మేము వెంటనే కంప్లీట్ చేసేస్తామన్నమాట. అంత బాగుంటుంది. ముక్క మీకు అస్సలు మెత్తబడదు గైస్ మా మమ్మీ పట్టింది. అండ్ మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. బయట పెట్టుకున్నా సరే మెత్తపడదు ముక్కేమి. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట, పైనుంచి కింద వరకు మొత్తం గానుగు నూనె కదా, సో మంచి టేస్ట్ అండ్ మంచి హెల్దీగా కూడా ఉంటుంది. అండ్ ప్రతిసారి నాన్ వెజ్ పికిల్సే కాకుండా అప్పుడప్పుడు వెజ్ పికిల్స్ కూడా పట్టుకుంటూ ఉండాలి. ఇలా అయితే వేసుకున్నాం అనమాట మేము కొన్ని, అంటే వలుచుకుని తినలేం కదా, సో అందుకని. ఇంక ఇప్పుడైతే ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. మేము 1/2 గ్లాస్ తీసుకున్నాము. అండ్ ఇన్ కేస్ మీకు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే మీరు 3rd డే ఆర్ 2nd డే తీసినప్పుడు కలపడానికి సో అప్పుడైతే వేసుకోవచ్చు కదా. సో సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి. అండ్ నాకైతే చాలా టేస్టీగా ఉంది. వెజ్ పికిల్స్లో కూడా నేను చాలా తక్కువ తింటాను అనమాట. సో మా మమ్మీ ఇంకా ట్రై చేద్దాం పెడదామంటే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను నేను మీకోసం. ఇది వచ్చేసి మేము మా స్టైల్లో పెట్టుకున్నాం అనమాట. ఇంకా చాలా స్టైల్స్లో పెట్టుకుంటారేమో, నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా పెట్టుకుంటారో కూడా. అండ్ అలాగే ఇప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఇది ఎలాగో ఊరిన తర్వాత మనకి ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా, సో అందుకే మేము స్టార్టింగ్ తక్కువ వేసుకున్నాం అనమాట. అండ్ నేను పెద్ద పట్టించుకోలేదు ఎలా ఉంటుందా అని చెప్పేసి, కానీ తింటే చాలా బాగుంది. చూడండి కలర్కే మనకి నోరైతే ఊరిపోతుంది కదా. ఇంకా మా మమ్మీ దోసకాయ పచ్చడి కూడా పెడతారు గైజ్, వాడపల్లిలో తింటాం కదా, అది కూడా అయితే నేను ఫుల్ వీడియో అయితే చేసి మీకోసం పెడతాను చూడండి. అండ్ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ వెజ్ పికిల్స్ అదైతే పప్పులోకి చాలా బాగుంటుంది గైజ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్.